హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీబా విరియన్ ఆఫీషియల్. ఈరోజు నేను మీకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూస్తాను అనమాట. సో నేనైతే మార్నింగే లేచిన 5:30కి 5 అట్లా లేచి కొంచెం వర్కౌట్ చేసుకొని ఇంకా ఇంట్లో పని మన పర్సనల్స్ పని ఉంటాయి కదా, సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇప్పుడే చాలా అయ్యాను అనమాట. సో మీరు కూడా అందరు ఫ్రెష్ అయ్యిండ్రా, చాలా అయ్యిరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు నేను మీకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూస్తాను అనమాట. నేను రోజులో ఏమేమి చేస్తా, ఎంత టైం పాస్ చేస్తా, ఏమేమి వర్క్ చేస్తా అనేది అయితే నేనైతే మీకు ఈరోజు ఫుల్ క్లారిటీతో అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే నేను చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మేమైతే మీకు మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం అనమాట. సో ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే చాలా రోజుల నుంచి కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. కాకపోతే చాలా వర్కౌట్స్ చేస్తున్నా, ఇంకా చాలా డ్రింక్స్ కూడా తాగుతున్నా. కానీ కొంచెం డైట్ చేయాలంటే మేము చిన్నప్పటి నుంచి కొంచెం అంటే టిఫిన్స్ కానీ అట్లా డైట్ ఫుడ్ అయితే మేము ఎప్పుడు తినలేము. మేము పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగాం కాబట్టి మాకు 3 పూటలు అన్నం తినడం ఇష్టం అన్నమాట. సో అన్నం తిని 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 నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇంత దొబ్బుగా అయిపోయినా. సో అందుకోసమే కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా చియా సీడ్స్ ఉంటాయి కదా, అవైతే తాగుతున్నా. ఇంకా మంచిగా త్వరగా వెయిట్ లాస్ కావాలంటే ఏం చేయాలనో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముందు అయితే చాలా లావు ఉండే కొంచెం, ఇప్పుడైతే చాలా తగ్గిందనమాట. ఇంకొకటి మా ఇంట్లో మా డాడీ లాగా ఉన్నానమాట నేను. మా ఇంట్లో కొంచెం మా డాడీ సేమ్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి కొంచెం తగ్గడానికి కొంచెం నేనైతే ఎంత వర్కౌట్ చేసినా కూడా తగ్గుతలేను. కొంచెం ప్లీజ్ కొంచెం మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది జొన్న రొట్టె తింటే వెయిట్ లాస్ అవుతారని అంటారు, కానీ నాకైతే జొన్న రొట్టె వేసుకునికే రాదు, చపాతీలే వేసుకుంటా నేను. ముందు ట్రై చేయాలి, ఎందుకంటే మన హెల్త్కి మించింది ఇంకోటి లేదు కదా. మనం ఎంత మంచి ఫుడ్ తింటే మనం అంత హెల్తీగా ఉంటాం అన్నమాట. ఇంకా అయితే నేను మ్యారేజ్ కాకముందు ఇంత లావు లేను, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంత లావు లేను. మరి సడన్గా ఎట్లా ఎందుకు ఇంత చేంజ్ వచ్చిందో నాకైతే తెలియదు. సడన్గా వచ్చేసింది అనమాట. అప్పుడు కొంచెం మంచిగా ఉన్నాను అనమాట నేను, మరి ఇంత లావు అయితే లేను. ఇంకా చాలామంది అంటుంటారు కదా మ్యారేజ్ అయితే ఆటోమేటిక్గా చేంజెస్ వస్తుంటాయి అని చెప్పేసి, అట్లా కావచ్చు. మరి నాకైతే తెలియకుండానే నేనైతే చాలా వెయిట్ లాస్ అయిపోయాను అనమాట. నేనే ఇంత బాధపడుతున్నా అంటే నాకన్నా దొబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనిపిస్తుంది నాకు. అంటే నేను మరీ ఎక్కువ ఏం లేను, కాకపోతే కొంచెం బుడ్డ ఉన్నా కదా, బుడ్డ ఉన్నందుకు ఇట్లా దొడ్డుగా అనిపిస్తుంది అనమాట. కొంచెం హైట్ ఉంటే నాకు ఇంత ప్రాబ్లం రాకుండే. నేను చాలా వరకు అనుకుంటున్నా కావాలి కావాలి కావాలని, కానీ అసలు ఎప్పుడు తీరుతుందో అసలు తీరుతుందో కూడా తెలుస్తలేదు. ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను అనమాట, మీరైతే తప్పకుండా మన బాడీ పైన ఇంట్రెస్ట్ అయితే పెట్టండి. మనం ఒకవేళ ఏం కదలే అనుకున్నాం అనుకో, ఇక నాలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఇంకా లావ్ అయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టము. సో ఆ పరిస్థితి రాకముందే మీరు కొంచెం డైట్ లాగా చేసిరనుకో హెల్త్ చాలా బాగుంటుంది. మీరు సఫర్ అవ్వరు నాలాగా. ఇంకా నేను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తున్నా, అందరికి కాదు. ఇంకా మా హస్బెండ్ యొక్క సజెషన్ ఇచ్చిండు అనమాట. ఏంటంటే నువ్వు మార్నింగ్ అసలు ఎంటీ స్టమక్తో అసలు నువ్వు మార్నింగ్ ఉడకబెట్టిన ఫుడ్ ఏం తినకు, ఏదైనా సరే డ్రింక్స్ తాగు, జ్యూస్ అయినా సరే, లేకపోతే పాలైనా సరే, లేకపోతే చియా సీడ్స్ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ అయినా సరే, ఏదైనా నానబెట్టుకొని తిను, కాకపోతే పొయ్యి మీద ఉడికింది అలాంటివి తినకని చెప్పిండు. ఇంకా మనకై అన్నం తినకపోతే నాకైతే అస్సలు మనశ్శాంతి ఉండదు. ఇక ఎవరైనా తింటుంటే పని అంతా అక్కనే అవుతుంది అనమాట. సో అందుకోసమే నాకు కొంచెం కష్టం అవుతుంది, కొంచెం డైట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ఇంకొకటి 2 రోజులు చేస్తాను అనమాట. 2 రోజులు చేస్తాను, 3 రోజులు మా హస్బెండ్ వచ్చి నా పక్కన తింటుంటాడు. ఇక నాకు ఆ పానం అంతా అన్నం మీదనే పోతుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయింది మాకు కాబట్టి
ఇంకా అట్లనే అవుతుంది. ముందల కొంచెం మార్నింగ్ కేవలం డ్రింక్సే తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతారంట. ఇంకా నేను 30 minutes కూడా నాన్ స్టాప్ చేస్తున్నా వాకింగ్. అంటే ఇక్కడ గ్రౌండ్ లేదు, జస్ట్ టెర్రస్ పైన వేస్తున్నా అనమాట. సో కొంచెం ప్రాక్టీస్ అయితే బయటికి వెళ్ళి చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఒక 15 days అయితే అవుతుంది. సో ఇంకా నేను వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే ఈ నెల 11కి స్టార్ట్ చేసిన అనమాట. సో ఇప్పుడు 23 కదా, 13 days అవుతుంది. ఇంకా 15 days అయితే 1 month అయిపోతుంది అనమాట. సో చూద్దాం. డైలీ వేస్తున్నా, డైలీ 30 minutes తప్పకుండా వేస్తున్నా. స్పీడ్గా నడుస్తున్నా అనమాట. నాన్ స్టాప్ 30 minutes తప్పకుండా వేస్తున్నా. కొంచెం చేంజ్ అయితే నాకు అనిపించింది. ఇంకొక 15 days చేస్తా, ఇంకా చేస్తా. కాకపోతే ఇంకా 15 days చేస్తే నేను వెయిట్ లాస్ అవుతున్నానా అవుతలేనా, ఇంకేం చేయాలని మనకు ఆలోచన వస్తుంది కదా. కొంచెం వెయిట్ చెక్ చేసుకొని మళ్ళీ నేను మీకు వీడియో చేస్తాను అనమాట. అంటిల్ దెన్ బాయ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకో మినీ బ్లాగ్తో కలుద్దాం.